వాళ్ళంతా కూడా ఒక అపర సృష్టి ఏదో చేసి కొత్త కొత్త టెక్నాలజీలు తెచ్చి మన మీద రుద్దవేం చేయట్లా. మనకి మార్కెట్లో అవైలబుల్ ఉన్న చేతిలో ఉన్న ఫోన్ తోటే చేతిలో ఉన్న టెక్నాలజీతోనే వాడేస్తున్నారు. అది కోట్ల మంది సామాన్యుల దగ్గర నుంచి ఇంత డబ్బు లాగేస్తున్నారు. మరి ఎందుకు మామూలు టెక్నాలజీ వాడుతున్న వీళ్ళని నియంత్రించలేకపోతున్నారు? ఎందుకంటే దీనికి సైబర్ క్రైమ్ ఎక్కడి నుంచి అయితే జరుగుతుందో ఆ జిల్లాల్లో వాళ్ళకి లోకల్ సపోర్ట్ ఉండటం వల్లే వాళ్ళు ఇంత విర్రవీగి చేయగలుగుతున్నారు. ఏ సైబర్ క్రైమ్ ఇప్పుడు ఇక్కడ మన ఏరియాలో అయిందనుకోండి, ఈ లోకల్ పొలిటీషియన్స్, లోకల్ లీడర్స్, లోకల్ ఆఫీసర్స్, ఇట్స్ ఎ నెక్సస్ విచ్ ఇస్ క్రియేటెడ్ బై ఆల్. లేకపోతే అంత పెద్ద క్రైమ్ ఎలా జరుగుతుందండి? ఇట్ ఇస్ నాట్, ఇస్ ఇట్ ప్రాక్టికలీ పాసిబుల్? ఇప్పుడు హైదరాబాద్ మీరు చూస్తే ఇట్ ఈస్ ద హైయెస్ట్ ఇండియా వైజ్ హైయెస్ట్ యాక్షన్ తీసుకున్న టీం మన స్టేట్ లో ఉంది. కాబట్టి నేను ఇంత కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతున్నాను. ఎక్కడైతే ఆఫీసర్ స్ట్రాంగ్ గా ఉంది, మీరు హైదరాబాద్ నుంచి సైబర్ క్రైమ్ ఏదైనా వినుండి ఉంటారా? చాలా తక్కువ. ఇవన్నీ ఎక్కడ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ లో వాళ్ళు ఎర్న్ చేసే పోర్షన్ ఆఫ్ మనీ గోస్ టు ద లోకల్ లీడర్స్ అండ్ లోకల్ పొలిటీషియన్స్ అండ్ దట్ లొకేషన్. సో అది లొకేషన్ స్పెసిఫిక్ గా జరుగుతుంది ఇలాంటివన్నీ. సో అంటే ఆ ప్లేసెస్ కి కొంత పోలీస్ రీచ్ వెళ్ళనివ్వకుండా వీళ్లే కాపాడటం, అంతే కదా. ఇప్పుడు కనుక మనకి ఆరిజిన్ కనుక హైదరాబాద్ జ్యూరిస్డిక్షన్ లో జరిగింది అనుకోండి, దానికి రూట్ కాజ్ వరకు వెళ్ళిపోయి మనం పట్టుకోవడం చాలా ఈజీ. ఇవన్నీ డిస్టెన్స్ లో జరుగుతున్నాయి. సో వాళ్ళు కాల్ చేయగానే వీ షుడ్ బి ఏబుల్ టు ఐడెంటిఫై దేర్ వాయిస్. నేను మా హస్బెండ్ వీ హ్యావ్ డిస్కవర్డ్ వన్ టెక్నిక్ అనమాట. వాళ్ళు మాట్లాడే విధానం ఉంటుంది చూడండి, మీరు లోకల్ స్లాంగ్ ఉంటుంది. వాళ్ళు మాట్లాడే హిందీ కానీ ఇంగ్లీష్ కానీ ఒక రకమైన స్లాంగ్ ఉంటుంది. ద మూమెంట్ యూ ఐడెంటిఫై ద స్లాంగ్, వీ క్లోజ్ ద కాల్. బికాస్ మనం కాల్స్ అనేవి మనం తీసుకోకుండా ఉండడం అనేది జరగదు. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మనము బ్యాంకింగ్కి వాడే ఫోన్ నంబరు, మన సోషల్ మీడియాలో వాడే నంబరు, రెగ్యులర్గా వాడే నంబర్, రెండింటిని డిఫరెన్షియేట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, దిస్ ఇస్ అ వెరీ గ్రౌండ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ రూల్ దట్ వి ఫాలో. మనం ఆధార్ కార్డ్కి ఇచ్చే నంబరు, ఫోన్కి ఇచ్చే నంబర్స్, ఇవన్నీ బ్యాంకులకి ఇచ్చేది, ఇవన్నీ డిఫరెంట్ గా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో. అప్పుడు ఏమవుతుంది అంటే, ఇప్పుడు సోషల్ మీడియాలో వాడే నంబరు, వాట్సాప్ నంబర్ కనుక మీరు మీ బ్యాంక్కి కనుక పెట్టుకున్నారు అనుకోండి, ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ దెమ్ టు సిఫన్ ఆఫ్. మీరు ఎంత టెక్నాలజీ వాడినా కూడా ఇట్ ఈస్ వెరీ వెరీ ఈజీ. ఇది చాలా సింపుల్ టెక్నిక్ టు ప్రొటెక్ట్ అవర్ సెల్స్. ఒక సెపరేట్ ఫోన్ నీ బ్యాంకింగ్ ఒక్కదానికే కనెక్ట్ చేయి, దాని మిగతా ఆటలతో అసలు లింక్ చేయొద్దు. దట్ ఈస్ ద ఈజియెస్ట్ వే టు ప్రొటెక్ట్. ఎందుకంటే వాళ్ళు చాలా ఈజీ ఎమోషన్ ప్రతి వాళ్ళు 2 నెంబర్లు పెట్టేసి ఎలాగో పెట్టుకుంటున్నాం. కానీ మనం ఏంటి, పర్సనల్ నంబర్ ఈ నంబర్ అనుకుంటున్నాం. నో, నీ సెక్యూర్డ్ నంబర్, అన్సెక్యూర్డ్ లైన్. నువ్వు సోషల్ మీడియాలో అందరికి ఇచ్చే నంబరు, బయట ఇచ్చే నంబరు, పబ్లిష్ చేసే నంబరు, వేరే వాళ్ళు కన్వే చేసే నంబర్ వేరు, నీ సెక్యూర్డ్ లైన్ వేరు ఉండాలి. ఇట్ ఈస్ నాట్ ఇది నా పర్సనల్ నంబర్. మనం ఇప్పుడు 2 నంబర్స్ వాడేది ఓన్లీ పర్సనల్ కాల్స్ కి, వర్క్ కాల్స్ కి అని సెపరేట్ పెట్టుకుంటున్నాం. నువ్వు అది సెపరేట్ పెట్టకపోయినా ఏమీ ఫరక్ పడదు. ఓకే, కీప్ ఎ సెపరేట్ లైన్ ఓన్లీ ఫర్ బ్యాంకింగ్ రిలేటెడ్ యాక్టివిటీస్. అప్పుడు ఎవరైనా ఇట్లా యాక్సెస్ చేయంగానే, ఎవరు ఎట్లా యాక్సెస్ చేస్తారో, ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉందో మన చేతిలో లేదు. సో దట్స్ వై యూ హ్యావ్ టు కీప్ దీస్ టూ సెపరేట్. శ్రీకాంత్ గారు, ఇప్పుడు జనరల్ గా ఇలాంటివి వస్తే ఒక కామన్ థింగ్ వినిపిస్తుంది.